రైట్. రేపు తెలంగాణ మంత్రిమండలి సమావేశం జరగబోతుంది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ జరుగుతుందన్న టాక్ వినిపిస్తుంది. అలాగే మరికొన్ని అంశాలు కూడా ప్రధానంగా ఈ క్యాబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్, చెప్పండి. ప్రధానంగా చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ ఇటువైపు పథకాల అమలుకు సంబంధించి, అలాగే ఎలా ముందుకు వెళ్ళాలి, స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడా డిస్కస్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి కానీ అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి రివ్యూ సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. ఇప్పటికే 1.5 కాలంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అలాగే విధంగా కార్యక్రమాలకు సంబంధించి రివ్యూ శాఖల వారీగా కూడా రివ్యూ నిర్వహించనున్నారు. దాంతో పాటు ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకము, అట్లాగే రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి, అట్లాగే గృహజ్యోతి పథకానికి సంబంధించినటువంటి అమలు తీరు, ఏదే 200 యూనిట్లకు సంబంధించి ఉచిత డొమెస్టిక్ కనెక్షన్స్ కి ఉచిత విద్యుత్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది. దాంతో పాటు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఏదైతే గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా అమలు చేస్తుంది. ఇక భూపారతికి సంబంధించి నిన్నటి నుంచి సర్వే గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులను కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే భూ వివాదాలకు సంబంధించి లేదా అసైన్డ్ ఇతర ప్రభుత్వ భూములు కూడా కొంతమంది వ్యక్తుల పేర్లకు కొన్ని సంస్థలకు కూడా మారినట్టుగా ఉంది. మొత్తం గతంలో ధరణి సైట్ లో కూడా అఫీషియల్ గా ఇవన్నీ కూడా చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే అసైన్ ల్యాండ్ కానీ ఆ ప్రభుత్వ ల్యాండ్స్ కూడా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి పేర్లను, ఏదైతే నిజమైన అరువులు కాకుండా ఎవరికైతే దాన్ని వంశపారపర్యంగా సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అసైన్ ల్యాండ్, కానీ కొన్ని చోట్ల ఇవి పేరు మారిపోయి కొంత సేల్ డీడ్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో భూభారతిని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఏదైతే ధరణిలో జరిగినటువంటి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాము, అసైడ్ భూములను, ప్రభుత్వ భూములను రక్షిస్తామనేది కూడా ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో చర్చించనున్నారు. అట్లాగే రెవెన్యూ సదస్సులకు సంబంధించి అంటే కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నాయా లేదా ఇతర డిస్ప్యూట్స్ ఎవరితో ఉన్నాయి, ఇటు ప్రభుత్వంతో ఉన్నాయా, ప్రైవేటు వ్యక్తులతో ఉన్నాయా, లేదా సరిహద్దు బౌండరీలకు సంబంధించినటువంటి కూడా గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ ధరణిలో కూడా ఆ సమస్యను అయితే పరిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ధరణి తెచ్చిన తర్వాత కొత్త సమస్యలు, ఉత్పన్నమైనటువంటి కొత్త సమస్యలకు కూడా రెవెన్యూ అధికారులు ఎట్లాంటి సమస్య పరిష్కారాన్ని సూచించలేదు. నేరుగా సివిల్ కోర్టులు వేసుకోవాలనే, కేసులు వేసుకొని పరిష్కరించుకోవాలనే సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మండలాల వారీగా రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం నిర్వహిస్తుంది. దాంతో పాటు సర్వేలను డెడికేటెడ్ గా మండలానికి ఒక సర్వే సుమారు 10,000కు పైగా మంది సర్వేయర్లను ప్రభుత్వ పరంగా రిక్రూట్ చేసుకొని ఈ సమస్యలను పరిష్కరించాలనేది ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కేబినెట్ లో ఈ భూ వివాదాలకు సంబంధించిన అంశం కూడా చర్చించబోతున్నారు. దాంతో పాటు ఖరీఫ్ సీజన్ సంబంధించి విత్తనాలు, ఎరువులు, ఇతర సంబంధమైనటువంటి సామాగ్రి, రైతులకు అవసరమైనటువంటి సలహాలు, సూచనలు, ఇటు వ్యవసాయ శాస్త్రవేత్తలు సహకారంతో పాటు మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి సహకారంతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఇటు వ్యవసాయ శాఖకు సంబంధించి రివ్యూ చేయబోతున్నారు. అలాగే ఏదైతే ధాన్యం కొనుగోలు, ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇటీవల కొంత ఆకస్మికంగా కొంత ముందుగా వచ్చినటువంటి ఋతుపవనాల నేపథ్యంలో వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో ఏదైతే ధాన్యంకు సంబంధించి ఏదైతే కళ్ళాల వద్ద ఉన్నటువంటి ధాన్యం తడిసిపోయినటువంటి పరిస్థితులలో రైతులు కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికప్పటికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలాగా తేమ, మాయిశ్చరైజర్ కానీ ఇతర కారణాలు చెప్పి రిజెక్ట్ చేయడానికి లేదు అంటూ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు అంశాలు, అట్లాగే ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి వ్యవసాయ ఏర్పాట్లకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఏ విధమైనటువంటి సహకారం, ఇటు విత్తనాలు, ఎరువులు, వారికి సంబంధించినటువంటి యంత్రాలకు సంబంధించి ట్రాక్టర్లు కానీ ఇతర రకాలైనటువంటి ఎట్లాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అనేది కూడా ఈ కేబినెట్ లో చర్చించబోతున్నారు. రాజశేఖర్. రమేష్, ప్రధానంగా అంటే జిహెచ్ఎంసీకి సంబంధించి వర్షాలు రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏమైనా వర్షాలకు సంబంధించి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? క్యాబినెట్ విస్తరణ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. విజయశాంతి అలాగే రాజగోపాల్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ అంశాలపై ఏమైనా క్యాబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుందా? కేబినెట్ విస్తరణకు సంబంధించి గతంలోనే 2-3 సార్లు ఇటు సీఎం
నివాసంలో కూడా భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సీరియస్ గా ఇంటర్నల్ గా కూడా డిస్కషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి మండలితో చూసుకుంటే ఇంకా 6 మంత్రులు పోర్ట్ఫోలియోలు ఖాళీగా ఉన్నాయి. ఇటు హోంశాఖ కానీ, మున్సిపల్ శాఖ పరిధికి సంబంధించి కానీ, ఇతర విద్యాశాఖ ఇట్లాంటి కొన్ని ప్రైమ్ పోర్ట్ఫోలియోస్ కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉండడం అనేది దాని మీద ఆ శాఖల మీద కూడా కొంత ప్రభావం పడుతుంది అనేది కొంత విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆకునూరి మురళి కమిషన్ సంబంధించి ఆయన నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం తీసుకుంది, ప్రభుత్వ పాఠశాలలను విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్న స్లోగన్ ని ప్రభుత్వం తీసుకున్నప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో కార్యాచరణ చేయాలంటే కూడా ఆ శాఖ మంత్రి డైరెక్ట్ గా ఉంటే కొంత ప్రత్యేకంగా మంత్రి ఉంటే కనుక కొంత మెరుగైన ఫలితాలను ఆశించవచ్చు అనేది ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి పోర్ట్ఫోలియోలను కొత్త వారికి ఇవ్వాలి అనేది కొంత ఆలోచన ఉంది. ఇప్పటికే ఏఐసిసితో కూడా ఇక్కడ టీపీసీసీ పార్టీతో పాటు ప్రభుత్వం తరపు నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు చర్చించడం జరిగింది. గతంలో లాస్ట్ మంత్ కేసీ వేణుగోపాల్ తో కూడా చర్చించడం జరిగింది. కేబినెట్ విస్తరణకు సంబంధించి 6 మంత్రులని కొత్తగా తీసుకునేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో అట్లాగే బీసీ సామాజిక వర్గానికి కొంత మెజార్టీ 6లో దాదాపు 42% తీసుకున్న 2 మంత్రి పదవులు బీసీలకు సంబంధించి తీసుకోవాలనేది, అట్లాగే ఒక మహిళా కేటగిరీ నుంచి విజయశాంతికి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. విజయశాంతి గతంలో నిన్న మొన్న వేసినటువంటి పిఎస్సి కమిటీలు కానీ డిసిప్లినరీ కమిటీలకు సంబంధించి స్థానం దక్కనే. రమేష్, ఇంకొక అంశం అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 5 DAలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వర్గాలు కూడా కొంతవరకు వస్తున్నటువంటి పరిస్థితి. 11,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ బిల్లులు చెల్లింపులపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సో రేపు ఏమైనా చర్చించే అవకాశం కనిపిస్తుందా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు? మినిస్టర్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలకు, టీపీసీసీ పెద్దలకు కానీ అట్లాగే ఢిల్లీకి వెళ్లి కూడా వారి సామాజిక వర్గానికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు వినతి పత్రం ఇచ్చిన నేపథ్యంలో మరి ఏమైనా ఎస్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఎవరికైనా అవకాశం ఇస్తారా లేదా ఎమ్మెల్సీ కేటగిరీ నుంచి కూడా ఎవరినైనా తీసుకుంటారా అనేది మాత్రం ఇప్పుడు చూడాలి. అయితే మొన్నటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే 2 మంత్రి పదవులు బీసీలకు, ఒక మైనార్టీ, ఒక మహిళ, అట్లాగే ఒక అడిషనల్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఆ క్యాబినెట్ పోస్టులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఎస్సీ కేటగిరీకి కూడా ఏమైనా అవకాశం ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సింది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ప్రధానంగా క్యాబినెట్ భేటీకి సంబంధించి చాలా అంశాలు వినిపిస్తున్నాయి. ఇటువైపు మంత్రి మండలి విస్తరణకు సంబంధించి వినిపిస్తూ ఉంటే ఇందులో రాజగోపాల్ రెడ్డి పేరు, విజయశాంతి పేరు తెరపైకి వచ్చాయి. ఇటువైపు దీపాదాసు మున్షి వెళ్ళిపోయిన తర్వాత, మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మహిళగా విజయశాంతికి ప్రాధాన్యతనివ్వటం, ఎమ్మెల్సీగా తీసుకోవటం, ఆమెకు మంత్రి పదవి రాబోతున్నట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. దాదాపుగా ఒక లిస్టు కూడా రెడీ అయిపోయింది. అధిష్టానానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి మధ్యలో ఆ లిస్ట్ ఇంకా ఫైనల్ కాబోతుంది. సో తుది జాబితాలో 10 మంది పేర్లు రెడీగా ఉన్నాయి. అందులో 6 పదవులు కాబోతున్నాయి. సో కొన్ని పదవులు ఇప్పుడు ఇవ్వబోతున్నటువంటి వార్తలు కూడా వినిపించాయి. చూడాలి అంటే ఏ అంశాలపై ప్రధానంగా రేపు డిస్కస్ జరగబోతుంది. అంటే ప్రజా సమస్యలపై, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళబోతున్న నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పథకాలు తీసుకువెళ్ళటం, ఇటువైపు యువ వికాసానికి సంబంధించినటువంటి ఏవైతే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయో దానిపై కూడా ప్రధానంగా అక్కడ చర్చించబోతున్నారు. రాజీవ్ యువ వికాసానికి సంబంధించి, అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చాలా కీలకంగా భేటీ కాబోతున్నారు. సో అర్హులు గుర్తించడం, సో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో కష్టపడిన కార్యకర్తలకు కొంతమందికి ఇచ్చే అవకాశం ఉందా, ఈ అంశాలను కూడా ప్రధానంగా రాబోతున్నాయి. అలాగే ఉద్యోగులకు సంబంధించి కీలకంగా అంటే ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని డిమాండ్లు వినిపించారు. ఇప్పటికే ప్రభుత్వానికి 5 DAల సంబంధించి పెంచడం కానీ, అలాగే 1 DA విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నటువంటి వార్తలు ఉన్నాయి. సో ఈ అంశాలు కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. సో 2 DAలకు సంబంధించి ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. అలాగే రిటైర్మెంట్ కానీ లేకపోతే పెంపు, ప్రధానంగా వయస్సు పెంపు నిర్ణయం ఈ తాజాగా అంగన్వాడీ